హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది వినాయక చవితి ముందు రోజు నైట్ బ్లాగ్ అనమాట. ఇక్కడ బంతిపూలు గుచ్చుతున్నాను దండ. నాకు రాదు యాక్చువల్లీ, బట్ ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ డేది వినాయక చవితి రోజుది జాజు ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ సైడ్ దొరుకుతుంది. యాక్చువల్లీ ఇది ఎర్రమట్టినే, దాన్నే నాకు తెలిసి కొంచెం పౌడర్ మిక్స్ చేసి అమ్ముతారు అనుకుంటా. 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చి ఇట్లా వేసుకున్నాను నేను, కొంచెం బాగుంటుంది అనేసి. నెక్స్ట్ నేను హెడ్ బాత్ చేసేసి కొంచెం హెయిర్ ఆరబెట్టుకుని ఇయర్ రింగ్స్ అవి పెట్టేసుకున్నాను. కొత్తది ఏం కాదని నార్మల్ డ్రెస్ అది. నెక్స్ట్ మా మమ్మీ ఇక్కడ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. తనే కుకింగ్ మొత్తం చేసుకుంది. నేను కుకింగ్లో ఎటువంటి హెల్ప్ చేయలేదు ఆ రోజు. నాకంతా ఇవి సర్దుకోవడంలోనే సరిపోయింది. పాల వెల్లిది చాలామంది కట్టుకుంటారు, కొంతమంది కట్టుకోరు. నేను దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం పసుపు అట్లనే కొంచెం బొట్టు పెట్టాను వాటికి. మీరందరూ ఎట్లా చేసుకున్నారండి? అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మేము రిస్ సైడ్ వస్తే మా నాన్న ఉండగా మేము చాలా బాగా చేసుకున్న వాళ్ళం వినాయక చవితి. ఆయన చాలా భక్తి ఎక్కువ, పూజలు అవి చాలా బాగా చేస్తారు. ఇవి చేస్తున్నంతసేపు నాకు ఆయనే బాగా గుర్తొచ్చారు. ఈవెన్ ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు ఆగట్లేదు అసలు. నేను చాలా భక్తి అండి, బుక్ చదివేవారు. వీలైతే ఆ వీడియో కూడా మీకు ఎండ్ ఆఫ్ ది టాపిక్లో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను వాటికి రాసేసి నాకు కూడా కాళ్ళకి పసుపు రాసుకున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ మా మమ్మీ ఇక్కడ పులిహార కలుపుతున్నారు. మమ్మీ చాలా బాగా చేస్తారండి కుకింగ్, చాలా టేస్ట్ ఉంటుంది. మరి ఎందుకేమో తెలియదు, ఆమె చేతిలోనే ఆ టేస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ మమ్మీ అది చేస్తూ ఉంటే నేను ఇక్కడ ఈ డెకరేషన్ మొత్తం సర్దుకుంటున్నాను, పూలు అవి పెడుతున్నాను. మా హస్బెండ్కి ఆ రోజు నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ వచ్చి ఎర్లీ మార్నింగ్. మామూలుగా అయితే ఇంకా హెల్ప్ చేస్తారు, అది వచ్చేసి వచ్చినా సరే చాలా హెల్ప్ చేస్తారు నాకు, లేకపోతే నా వల్ల అవ్వదు. అందరికీ ఈయన నుంచి మంచిగా అన్నీ జరిగి అన్ని గుడ్ థింగ్స్తో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్లవర్స్ కూడా బాగానే దొరికాయి చెప్పాలండి, రీజనబుల్ ప్రైస్కే. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ తను కూడా వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఫ్రూట్స్కి అదే పాలవెల్లికి కడుతున్నారన్నమాట దారాలు. ఫ్రూట్స్కి అన్ని థ్రెడ్స్ కట్టేసి ఈ విధంగా సెట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా మా గణేష్ అదిగోండి, నాకైతే నా దిష్టే తగిలిందనిపించింది. మా వినాయకుడికి చాలా క్యూట్ అనిపించింది. సింపుల్గా మేము ఇట్లా పూజ చేసుకున్నాము, మొత్తం పూజ చేసుకున్నాము. ఇలాగా అన్నీ సర్దేసుకుని నైవేద్యం అయితే ఇవన్నీ పెట్టుకున్నాము. మాకు తోచినట్టు. నాకు ఏమి పూజలు టూ పర్ఫెక్ట్ కాదండి, నేను నేర్చుకుంటున్నాను అంతే. హారతి ఇచ్చేసాను, ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా డాడీ ఉండగా అయితే ఆయన టూ పర్ఫెక్ట్ అన్నమాట. ఇంక వీటిల్లో ఆయనే అన్నీ చేసుకునేవారు, ఏమీ హెల్ప్ కూడా చేసేవాళ్ళం కాదు మేము అసలు. యాక్చువల్లీ నేను మా అక్క ఆయన ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒక పువ్వు దగ్గర నుంచి మొత్తం ఫుల్ పూజ వీడియో అయితే ఇదండి. చాలా బాగా నాకైతే నచ్చింది, మొత్తం గ్రీనరీగా అనిపించింది. ఇవి మమ్మీ చేసిన ఐటమ్స్ సేమియా, అట్లనే కొంచెం పులిహార కూడా చేసింది. ఎందుకో తెలీదు, ప్రసాదం అనేసరికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయిపోతుంది. ఉత్తి రోజుల్లో చేసుకున్న ఐటమ్స్ అప్పుడు కన్నా ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఈ బెల్లం తాలికలు, ఆ పైన లేయర్ చూడండి ఎంత టెంప్టింగ్ అనిపించిందో. నెక్స్ట్ కుడుములు చాలా బాగా సెట్ అయ్యాయి. అందులో నుండి శివుడు బయటకు వచ్చాను. అంత శివుడు గజాసురుని తలకు విలోక ఆధిపత్యం ఇచ్చేదని పరమిచ్చాను. గజాసురుని తలతో కైలాసంలోకి వెళ్ళాడు. కైలాసంలో పార్వతి